బ్రో పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇలాంటి సినిమా ఆయనకి రాదు మళ్ళీ. ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయి, కానీ ఒక కథ పరంగా హీరోని చూసుకున్న పవన్ కళ్యాణ్ చూసిన లోపల ప్రతి సినిమాని కూడా ఏదో ఇమేజ్ వల్ల ఆడేసింది అనుకుంటాం, కానీ ఒక్క సినిమా స్టోరీ పరంగా ఆడింది అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అంటే మాకు తేడా తెలిసిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే గూజ్ బంప్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ ఎప్పుడో ఏం పేరడకలేదు. మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, ఆ సీన్స్ కానీ, ప్రతి 10 నిమిషాలకి గూజ్ బంప్స్. 10 యాక్టింగ్ కానీ, మాసాల్స్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఆయన ఒక ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సినిమాని తీయలేదు. ఒక కథ పరంగా ఒక హీరోని మాత్రం తీసుకున్నారు. నిజంగా పవర్ స్టార్ ఈ విధంగా చేసింది, ఈయన ఈ విధంగా చేసింది అనే విధంగా అనిపించింది. చాలా కష్టపడ్డారు. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేప్పటికి ఓకే, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, బట్ కొంచెం స్లో అయింది. అంటే జ్యోతి కృష్ణ తీసుకోవడం కొంచెం మైనస్ అయిందంటే, క్లైమాక్స్ ఒకటి పెద్దగా ఏమనిపించలేదు. కానీ సినిమా పరంగా చూసుకోవాలి సాధారణ ధర్మం అన్న స్టోరీ లైన్ ఏదైతే ఉందో దాన్ని అయితే బాగా బిల్డప్ చేశారు. బట్ మొత్తానికి క్రిష్ గారే ఉంటే ఈజీగా బాహుబలి రికార్డుని ఈజీగా రాసేద్దారు అనమాట. క్రిష్ గారు మొత్తం ఉంటే అంటే జ్యోతి కృష్ణ గారికి అంత ఎక్స్పీరియన్స్ లేదో, లేదంటే అంత అనుభవం లేని వల్ల మనకు తెలియదు. కానీ ఆయన డీల్ లేని విధానం ఒకలాగా ఉంటది. ఒక క్రిష్ గారు ఎప్పటి వరకు ఉన్నది మనకి అంటే స్క్రీన్ మీద తెలిసిపోతుంటది మనకి ఏ సీన్ క్రిష్ గారు తీసింది, జ్యోతి కృష్ణ ఎంతవరకు డైరెక్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా అయితే పవర్ స్టార్ గా 1 man షో అన్న. ప్రతి ఫైట్ లోనే ఒక వేరియేషన్ ఉంటుంది, ప్రతి ఫైట్ ఒక వేరేలా ఉంటుంది. ఆయన మాసాల్ ఫైట్స్ కానీ, ఆ బల్లం తిప్పే విధానం కానీ చాలా కష్టపడ్డాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే చిన్ని చెన్నడయ్యారు సినిమా అంతా కూడా చాలా అంటే చాలా బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ పెద్ద ప్లస్ ఏంటంటే సినిమాకి పవన్ కళ్యాణ్ గారు బీజిఎం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సినిమా పరంగా అటు ఒక స్టోరీ పరంగా అంటే ఒక ఇష్టగల స్టోరీని ఇంత బాగా చెప్పడం అనేది ఈ మధ్యకాలంలో లేదు. చాలా బాగుంది సినిమా, అందరికీ కనెక్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఆ క్లైమాక్స్ కొద్దిగా మైనస్ అయిందని ఫీల్ వస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ సెకండ్ హాఫ్ లో కావచ్చు, బట్ ఫస్ట్ హాఫ్ ఎక్కడ మైనస్ లేదన్నా. పక్కా లిటరల్లీ గూజ్ బంప్స్ అనమాట ఎవ్రీ 5 minutes కి. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా మొత్తం థియేటర్ ఐమాక్స్ కింద ఏది ఉండదు. ఆ ఇంటర్వెల్ సీన్ కి మొత్తం కేకలేస్తారు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఫిగర్ దాన్ని ఇండస్ట్రీ హిట్ అన్నాం. బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది. అది డైరెక్ట్ మారడం వల్ల మాకు అనిపిస్తుంది. బట్ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మైనస్ కి చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ క్లైమాక్స్ ఒకటే మైనస్ అనే సినిమా. ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూసి వస్తున్నాను.